హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. వీళ్ళు నిజంగానే వెర్రి పుష్పాలు అంటున్నారు జనసేన కార్యకర్తలు, నాయకులు. ఎవరిని అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక పిక్ని ఎక్స్లో పోస్ట్ చేసి, మీరు ఇంకా ఎన్ని జెండాలు మోస్తారు, ఆఖరికి తమిళనాడులో పార్టీ పెట్టినటువంటి విజయ్ జోసెఫ్ సంబంధించిన టీవీకే పార్టీ జెండా కూడా మీరు మోసారు అని చెప్పేసి పెద్ద ఎత్తున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. మొన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సేనాతో సేనాని అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేశారు. అయితే ఈ కార్యక్రమానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. అదేవిధంగా కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి కూడా జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు వచ్చారు. అయితే కర్ణాటకకు సంబంధించినటువంటి అభిమానులు కర్ణాటక రాష్ట్ర జెండాను వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఆ జెండాను ఊపుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆ జెండాను తీసుకొని ఆయన పట్టుకొని పైకి లేపారు. అది కర్ణాటక నుంచి వచ్చినటువంటి అభిమానులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అలా చేశారు. అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు జెండా పట్టుకున్న దాన్ని చూసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేయడం, సెటర్ వేయడం స్టార్ట్ చేశారు. పేర్ని నాని అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, సెటర్ వేస్తూ, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్ని జెండాలు మోస్తాడు, అదేవిధంగా వాళ్ళ జన సైనికులను ఎన్ని జెండాలు మోగిస్తారు, ఆఖరికి విజయ్ జోసెఫ్ తమిళనాడులోని సినిమా యాక్టర్ విజయ్ పెట్టిన టీవీకే పార్టీ జెండా కూడా పవన్ కళ్యాణ్ మూసాడంటే ఇంతకన్నా కర్మ ఏంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది పేర్ని నాని. ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొంతమంది ఆ జెండాను పోస్ట్ చేసి జన సైనికులను చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు, సెటైర్లు వేస్తున్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. విజయ్ జోసెఫ్ టీవీకే పార్టీ జెండా అనుకొని భ్రమపడి, పాపం వీళ్ళకి అంత జ్ఞానం ఉండదు కదా, ఆ జెండా ఈ జెండా ఒకటే అనుకొని వీళ్ళు విపరీతంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఎన్ని జెండాలు మోస్తారు, ఆఖరికి దేశంలో ఉన్న అన్ని జెండాలు అయిపోయాయి, ఆఖరికి ఒకటే మిగిలింది కాంగ్రెస్ జెండా అనే విధంగా వీళ్ళు ట్రోల్స్ మీద ట్రోల్ చేస్తూ ఉంటే, అరే బాబు, అది విజయ్ జోసెఫ్ పెట్టినటువంటి టీవీకే పార్టీకి సంబంధించిన జెండా కాదురా అయ్యా, అది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి జెండా. ఆ జెండా ఈ జెండాకు కూడా తేడా కనబడలేకుంటే మీరు ఇంత ఎర్రి పుష్పాలు ఏంట్రా బాబు అని చెప్పేసి జన సైనికులు ఈ రెండు జెండాల్ని పక్కపక్కన పెట్టి వీళ్ళను ఆట ఆడుకుంటున్నారు, ముఖ్యంగా చెడు కూడా ఆడుకుంటున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలతో పాటు మరికొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా పొరపాటు పడ్డాయి. కొంతమంది అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ చేతిలో టీవీకే విజయ్ పార్టీ టీవీకే జెండా అంటూ వీళ్ళు కథనాలు వేయడం, న్యూస్లో చూపించడం జరిగింది. వాస్తవానికి ఆ రెండు జెండాలను ఒకసారి గమనిస్తే కర్ణాటక రాష్ట్ర జెండా పైన ఎల్లో, కింద రెడ్ ఉంటుంది. అదేవిధంగా చూస్తే టీవీకే విజయ్ పార్టీకి సంబంధించిన జెండా చూస్తే పైన రెడ్డు, కింద రెడ్డు, మధ్యలో ఎల్లో ఉంటుంది, రెండు ఏనుగులు ఉంటాయి. ఈ మాత్రం గమనించకుండా వీళ్ళు ఎలా పోస్ట్ చేస్తారో, ఎలా ట్రోల్ చేస్తారో అర్థం కాదు. అందుకే వీళ్ళు బకరాలయ్యారు. సోషల్ మీడియా వేదికగా వీళ్ళనైతే ఒక ఆట ఆడుకుంటున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా విజయ్ పార్టీకి సంబంధించిన జెండా పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడని దాని గురించి కథనాలు వేసి వీళ్ళు కూడా వెర్రి పుష్పాలు, గొర్రెలు అయ్యాయని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడతారో నాకు తెలియదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వైఎస్ఆర్సీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు. అరే బాబు, మీకు కర్ణాటక జెండాకు టీవీకే పార్టీ జెండాకు తేడా తెలియని పేటీఎం గొర్రెలరా మీరు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది సంగతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.